హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రాబ్ని ఏ విధంగా శుభ్రం చేయాలో చూపిస్తాను. ఇది దీని బాడీ శుభ్రం చేయవలసింది మొత్తం దీంట్లోనే ఉంటుంది. దాని ముందు ఉన్న 2 కాళ్ళు ఉంటాయి కదా, అవి కొక్కెల్లా ఉంటాయి. దాంట్లో మాత్రం మనం వేలు పెట్టినా అది పట్టుమని కట్ చేసేస్తుంది. అందుకే ఫస్ట్ దానికి ఉన్న 2 కాళ్ళు తీసేసేయాలి. తీసిన తర్వాతనే మనం తెచ్చుకోవాలి. తర్వాత దానికి ఉన్న చిన్న చిన్న కాళ్ళు కూడా తీసేస్తారు. తీసి పైన డిప్ప తీస్తారు. ఆ పై డిప్ప తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. లోపల పల్చగా ఒక వెంట్రుకల్లా ఉంటాయి, అది కూడా తీసేసేయాలి. ఇదైతే మాత్రం బ్యాక్ పార్ట్. దీంట్లోంచే ఇది పాటీ చేస్తుంది. ఈ పార్ట్ మాత్రం మనం కంపల్సరీ తీసేసేయాలి. ఈ బ్లాక్ కలర్గా ఉంది కదా, ఇదే దాని పాటీ. ఇది మాత్రం మనం కట్ చేసి ఉంచుకున్న క్రాబ్లో మాత్రం పడకూడదు. పడితే గలీజ్గా గబ్బు వాసన వచ్చేస్తుంది. ఈ విధంగా క్రాబ్ బాడీని శుభ్రం చేసుకోవాలి. ఇది మనం దాని పైన పీకాం కదా డిప్ప, ఆ డిప్ప ఇది కూడా మనం పడేయకూడదు. ఈ డిప్పలో కూడా ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది దాని కొవ్వు. ఈ ఫ్యాట్ హెల్త్కి చాలా మంచిదంటారు. అందుకే మనం కర్రీ వండేసిన తర్వాత ఇంకా 5 మినిట్స్లో బాగా ఉడికిపోతుంది అన్నప్పుడు ఈ ఫ్యాట్ని మనం కర్రీలో కలిపేసుకోవాలి. నేనైతే సాధారణంగా ఎక్కువ వేయను, లైట్గా వేస్తాను. కానీ చాలామంది అయితే దీన్ని కలెక్ట్ చేసి వేరేగా వండుకుంటారు కర్రీలాగా. ఈ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది మాత్రం కొవ్వు కాదు, ఇది దాని ఎగ్స్. చూడ్డానికి మంచి ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. దీన్ని కూడా కర్రీలో కలపవలసిందే. ఇది కూడా తింటే టేస్టీగానే ఉంటాయి. కాకపోతే చాలా చిన్న చిన్నవి కాబట్టి మనకి అంతగా కనిపించదు కర్రీలో. వీటిలో కొవ్వు ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద క్రాబ్స్లో అయితే ఎగ్స్ కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఎక్కువగా ఉంటాయి. అవి మనం కర్రీలో వేసుకున్నా మంచి టేస్టీగా ఉంటాయి. క్రాబ్స్లో చాలా డేంజరస్ పార్ట్ దాని 2 కాళ్ళు. ఇది సిజర్లా ఉంటుంది, ముందు షార్ప్ ఉంటుంది. అందుకే ఆ షార్ప్గా ఉన్న పార్ట్ని ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. నేను కష్టపడి కూర్చొని క్రాబ్ శుభ్రం చేస్తుంటే మా వాళ్ళు చక్కగా సైంధవ మూవీ చూస్తున్నారు. నేనైతే ఆల్రెడీ చూసేసాను. ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం కర్రీ చేసుకోవాలి. ఇవి దాని చిన్న చిన్న కాళ్ళు, ఇది బాడీ. తర్వాత ఈ ఎల్లో కలర్లో ఉన్నది ఫ్యాట్. నెక్స్ట్ లోపలిది ఆరెంజ్ కలర్లో ఉన్నది ఎగ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే లోపల గుజ్జు కన్నా మనం తినేటప్పుడు చెత్త ఎక్కువ వస్తుంది. కానీ టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఈ రెసిపీ అయితే నేను పెట్టాను. తప్పకుండా మీరు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విన్నారా ఈ సౌండ్ ఎంత కరకరలా ఆడిపోతుందో? ఇది వినడానికి ఎంత బాగా అనిపిస్తుందో ఈ సౌండ్. ఈ కర్రీ తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఇంట్లో చేసి ఏ విధంగా ఉందో కామెంట్లో తప్పకుండా రాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.